ఇయర్ వైఎస్ఆర్ కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి లక్ష్మీశను, వైఎస్ఆర్ కడప జిల్లాకు 2006 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ తెలంగాణకు బదిలీ అయ్యారు. దీంతో వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. లక్ష్మీశ ప్రస్తుతం ఏపీఎం ఎస్ఐడిసి ఎండీతో పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ డ్రగ్స్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కడప జిల్లా కలెక్టర్గా నియమితులైన శ్రీధర్ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్నవారు. ఆయన బదిలీ కావడంతో పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఎం అభిషేక్ కిషోర్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏం చెప్పాలి? డిపిఆర్ ఏం చెప్పాలి? నమస్కారము. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.